నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో 63,282 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపై సోమవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి జిల్లాలో 82 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. దీనిలో భాగంగా నవంబర్ 23వ తేదీ ఎలక్టోరల్ రోల్స్ ముసాయిదా ప్రచురిస్తామని తెలిపారు. అభ్యంతరాలను దాఖలు చేయడానికి డిసెంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఓటర్ల తుది జాబితా డిసెంబర్ 30వ తేదీన విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ, బీఎస్పీ పార్టీల జిల్లా ప్రధాన కార్యదర్శులు బి. రామచంద్రరావు, పి. విజయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వై. శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి టి. అరుణ్లు పాల్గొన్నారు. ఉండ్రాజూరు మండలం తాడిపర్రు గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన 4 కుటుంబాలతో పాటు గాయపడిన వారి కుటుంబాలను కూడా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సోమవారం పరామర్శించి బాధితులను ఓదార్చారు. వీరి వెంట నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ బూరుపల్లి శేషారావు, తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్, గ్రామ సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు, బీజేపీ నాయకులు అక్కిన గోపాలకృష్ణమూర్తి, బూరుపల్లి వెంకటేశ్వరరావు, బూరుపల్లి శివరామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, నాయకులు వాకలపూడి సత్యనారాయణ, పెండ్యాల గోవిందరావు, జనసేన నాయకులు వీరమల్లి బాలాజీ, బి. ప్రసాద్లు ఉన్నారు. మండల కేంద్రం ఉండ్రాజురం గ్రామ శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మోర్తా ఉన్నత పాఠశాల విద్యార్థులు అష్టావధానం చేసి అందరినీ ఆనందపరిచారు. ఇందులో భాగంగా విశ్రాంతి ఉపాధ్యాయులు కోట రామ్ ప్రసాద్ ఆసువు అంశంలో ఉపాధ్యాయుల గురించి పద్యం చెప్పమని అడుగగా అవధానిని జె. ప్రసన్నలక్ష్మి పద్యం చెప్పి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు ఉపాధ్యాయులు చెరుకూరి వెంకటకృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకళ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. అశ్వని భరణి రోహిణి ధృవశిర పరుగులందస్వని గొప్ప ప్రతిభ చూపే భరణిని కవిగా నటునిగా ప్రజలు మెచ్చే రోహిణి నటి మంచి పేరు వడసే. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఫిర్యాదుదారుల సమస్యలకు సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో 220 అర్జీలను స్వీకరించి అనంతరం మాట్లాడారు. స్వీకరించిన అర్జీలను నిశ్చితంగా పరిశీలించి సమస్యపై స్పష్టత కలిగితే అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించవచ్చని చెప్పారు. పారదర్శకత నిబంధనలను పాటిస్తూ పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, డిఆర్ఓ వి. మదనమోహన్ రావు, డిఆర్డీఏ పిడి డాక్టర్ వి. శివశంకర్ ప్రసాద్, ఐసిడిఎస్ పిడిఎం ఝాన్సీరాణి, డ్వామా పిడిఎస్ మధుసూదన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వరదల సమయంలో నదీ కోతకు గురవుతున్న లంక భూముల రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోమవారం శాసనసభ సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజును, మంత్రి నిమ్మల రామనాయుడును కోరారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ భారీ వరదలు వచ్చినప్పుడు ధవళేశ్వరం ఆనకట్ట దిగువన నియోజకవర్గంలో వశిష్ఠ నది ఎడమగట్టు, గౌతమి నది కుడి ఎడమగట్టు కోతకు గురై బడుగువానిలంక, కొమరాజులంక, వానపల్లి లంక, సత్తెమ్మలంక, పులిదిండి,
పోలవరం, గోపాలపురం గ్రామాల్లో సారవంతమైన భూములు కోతకు గురై కొబ్బరి చెట్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి విపత్తు నిర్వహణ నిధుల ద్వారా నదీ తీరానికి గ్రోవెన్స్ నిర్మాణం చేయాలని కోరారు. ఈ రోజు నేను ప్రస్తావించే అంశం వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మంత్రి గారికి సంబంధించిన అంశం. అధ్యక్ష, ధవళేశ్వరం ఆనకట్ట దిగువ ప్రాంతాల్లో వశిష్ట, గోదావరి నది, గౌతమి నదుల మధ్య లంక భూములు ఎక్కువగా ఉన్నాయి. అధ్యక్ష, లంక భూములు గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు నదీ కోతకు గురై నదీపాతం అవుతున్నాయి. అధ్యక్ష, కొత్తపేట నియోజకవర్గం వశిష్ట ఎడమగట్టు, గౌతమి కుడి ఎడమగట్ల మధ్య ఉండడం వల్ల లంక భూములు అధికంగా ఉండడం, ఈ వరదలు వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో ఉండే అనేక గ్రామాల్లో బడుగువల్లంక, కొమరాలంక, వానపల్లంక, సత్యమలంక, పులిదిండి, పోలవరం, గోపాలవరం గ్రామాల్లో సారవంతమైన భూములు, లంక భూములు, కొబ్బరి తోటలు కూడా ఇరిగిపోవడం, నదీపాతం అవడం వల్ల రైతులు విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. అధ్యక్ష, దాని మీద ప్రభుత్వం స్పందించి గౌరవ మంత్రివర్యులు లంక భూముల రక్షణ కోసం గ్రాయిన్స్ నిర్మాణం చేపట్టాలి. అధ్యక్ష, ఆ గ్రాయిన్స్ నిర్మాణం కూడా అధిక నిధులు అవసరం. దానికోసం మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ప్రయత్నించి ఈ నదీపాతం అవుతున్న లంక భూములు కాపాడాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ విభాగం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు సోమవారం ధర్నా చేశారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్స్ కి వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశా వర్కర్స్ గా పరిగణించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నినాదాలిచ్చారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించి గేట్లు నెత్తుకుంటూ లోనికి చొచ్చుకు వెళ్లారు. పోలీసు జోక్యం, జిల్లా వైద్యాధికారితో చర్చల అనంతరం ఆందోళన విరమించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి మలక సుభాషిణి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి దుర్గాప్రసాద్, నూకల బలరాం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్రం మండలం చెల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ ఆత్మహత్య కేసును చేసుకున్న పునర్విచారణ చేయాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మృతురాలి భర్త రొడ్డా వెంకటేష్ తదితరులు అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసు స్పందనలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని కోరారు. అప్పటిలో 105 రోజులు అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిరసన చేశామని గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి కేసు మళ్లీ టేకప్ చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా మురమళ్ల వీరేశ్వర స్వామివారి ఆలయం భూ కైలాసం తలపించింది. అశేష భక్తజనంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజాము నుండే భక్తులు దర్శనానికి బారులు తీరారు. 398 పంచామృత అభిషేకాలు, 420 నిత్యాభిషేకాలు నిర్వహించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. సుమారు 25,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, మహిళలు 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని, అమ్మవారిని దగ్గరగా దర్శించుకునే వీలు కల్పించారు. సత్యసాయి సేవకులు విశేష సేవలు అందించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడంతో భక్తుల తాకిడి అధికమైంది. సుమారు 3,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. పోలవరం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మరాశి వశాతు నామరాశి వశాతు జన్మ. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర రాజధాని అమరావతిలో సోమవారం నిర్వహించిన శాసన మండలి సమావేశంలో పాల్గొన్న పాత పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు.
ఇందులో భాగంగా ఏలూరు జిల్లా కలిదిండి గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు గత ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాన్ని ఆపివేయడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రజా అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆ గ్రామంలో సంబంధిత కళాశాలను నిర్మించి వినియోగంలోకి తేవాలని రవీంద్రనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యూట్రిషన్ తగ్గడం కోసం, అలాగే మహిళలు, అలా గర్భవతులు, బాలింతరాలు వారందరికీ సకాలంలో పోషణగా ఇవ్వడం కోసము ఈ వ్యవస్థ ఇది వచ్చింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 నెలల్లో అంగన్వాడీ ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో అవన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష. ప్రభుత్వం మారినంత మాత్రాన కట్టుబడులు ఆగకూడదు అధ్యక్ష. ఇటువంటి ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నవన్నీ వెమ్మటే అవన్నీ పూర్తి చేయాలి అధ్యక్ష. అలాగే నూతనంగా ప్రపోజల్స్ ఉండేవన్నీ కూడా మనం తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో ఈ అంగన్వాడీ ఒక వ్యవస్థని చాలా చాలా సమర్థవంతంగా చేసి అంగన్వాడీ అక్కడ వర్కర్స్ కూడా చక్కటి జీతాలు పెంచి వారికి ఉండే ఒక మినీ అంగన్వాడీ వర్కర్స్ కు, అంగన్వాడీ హెల్పర్స్ కి జీతాలు పెంచి వ్యవస్థని చాలా స్ట్రాంగ్ గా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ పరంపరను మనం ఇంకా దాన్ని పూర్తిగా మనం కొనసాగించాలి. మనం కొనసాగించి ఇప్పుడు వచ్చినటువంటి అందులోనూ మన సమాజంలో ఇప్పుడు పిల్లలు తగ్గిపోతున్నారు అధ్యక్ష. పిల్లలు తగ్గిపోతున్నారు కనుక ఈ యొక్క చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా అంగన్వాడీ సెంటర్ మీద ఒక నమ్మకం కలగాలి అధ్యక్ష. ఈ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా చూస్తారు, పిల్లలందరికీ మంచి ఆహారం వస్తుంది, ఒక మహిళలకి బాలింతరాలకి చక్కటి ఆహారం ఇస్తారు, అలాగే మన గర్భవతులందరికీ చక్కటి అన్ని చేస్తారు అనేటటువంటి ఒక నమ్మకం కలిగేలాగా చేయాలని నేను కోరుకుంటూ, ఎప్పుడైతే ఈ భవనాలు ఉన్నాయో ఈ భవనాలని పూర్తిగా చేయమని ఇది అధ్యక్ష. దానికి 8 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారు. దాదాపు 90% పనులు పూర్తయినాయి అధ్యక్ష. కానీ గత 5 నెలలుగా అక్కడ పనులు ఆగిపోవడం మూలంగా చూడడానికి అనువుగా లేకుండా ఉంది ఇంకా అధ్యక్ష. ఇప్పుడు ఉంటున్నారు అధ్యక్ష, అక్కడ చదువుకుంటున్నారు, 70 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ భవనాన్ని కనుక మనం త్వరగా పూర్తి చేసి పల్లెటూరు ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది వచ్చి టెక్నికల్ విద్యను అభ్యసించి వారి జీవితాలని వృద్ధి చేసుకుంటారు కనుక పాలిటెక్ కళాశాలని త్వరగా దాన్ని పూర్తి చేస్తుందని నేను కోరుతున్నాను అధ్యక్ష. నేటి మన సమాజంలో అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. కలెక్టరేట్లో సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా అధికారులకు పోలీసు శాఖ సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని అన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేసి సమాచారాన్ని అందించాలని చెప్పారు. అదేవిధంగా ఇందుకు నిర్దేశించిన వెబ్సైట్ www.cybercrime.gov.in సందర్శించాలని తెలిపారు. సెల్ ఫోన్లో వచ్చే లోన్ యాప్ జోలికి పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డిలు పాల్గొన్నారు. Then I intervened and I said, DSP la direct phone cheyalani. So common man ki ivanni teliyadu. So the process and all. Tarvata Aadhaar మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, మీరు ఆధార్ లింక్ చేసుకోవాలి కాబట్టి అందరికీ వచ్చింది. నాకే చాలా సార్లు వచ్చింది, మెయిల్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది, పైన కూడా SBI, ICI చెప్పి అలాంటి నంబర్ తోటి కూడా వస్తున్నాయి, నేమ్ ట్యాగ్ తోటి. సో అవన్నీ జినేవి కాదు. ఇప్పటికీ ఆధార్ లింక్ చేయలేదంటే బ్యాంక్ అకౌంట్ ఇప్పటికీ క్లోజ్ అయి ఉంటుంది. ఇది ఏంటో నేను కూడా నాకు కూడా వస్తున్నాయి, మై వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్కి ఇలాంటి ఫోన్ కాల్ వచ్చి ఉన్నాయి. సో వీఆర్ ఆల్ somewhere some detail workout is going on. మన దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయి, మన దగ్గర ఏం లాక్కోవచ్చు చెప్పేసి ఒక పెద్ద టీం పనిచేస్తుంది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎఫర్ట్ పెట్టి ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ లో కూడా ఈ రిపోర్టెడ్ కేసులంతా చాలా ఎఫర్ట్ తీసుకొని కూడా వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ స్టేజ్ కు పోకుండా ముందే అవేర్నెస్ కావాలి కాబట్టి ఐ రియలీ థ్యాంక్ ఎస్పీ గారు ఫర్ అరేంజింగ్ దిస్ అండ్ అవర్ సిఏ గారు ఫర్ దిస్ ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ అలాంటి ఇష్యూస్ ఉంటే వెంటనే దానికి కాల్ చేసి చేయవచ్చు. అండ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో అందుబాటులోకి వచ్చిన రక్త సరఫరా కేంద్రాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి దేవాలయానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే పులపర్తి.
పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ ఎరగవరంలో ధర్నా చేసిన సిపిఐ కార్యకర్తలు, అధికారులకు వినతి పత్రాలు అందించిన నాయకులు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు కృషి చేయాలి. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయ సభలో విద్యార్థులకు ఉద్బోధించిన అధ్యాపకులు విష్ణువర్ధన్. 40 మంది పేదలకు తణుకులో ఉన్ని దుప్పట్లను అందించిన మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాధా పుష్పవతి. అభినందించిన సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని. తాడేపల్లిగూడెంలో విజయవంతంగా ఆరంభమైన తృతీయ హరికదాస్ సప్తాహం ఆనందంగా వీక్షించిన ప్రజలు. శైవ క్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న తాడేపల్లిగూడెం ఏపీఎస్ ఆర్టీసీ డిపో వెల్లడించిన మేనేజర్ సత్యనారాయణ. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 63,282 మంది నమోదు. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తాడిపర్రు విద్యుత్ బాధితులను పరామర్శించిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. వెంట ఉన్న నడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ఫిర్యాదుదారుల సమస్యలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలి. జిల్లా అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. లంక భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో మంత్రులకు విజ్ఞప్తి చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఏలూరు జిల్లా కలిదిండి గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలి. శాసన మండలిలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ప్రజలకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.